शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:28. తిథి దశమి రాత్రి 11:18 వరకు. నక్షత్రం ఆశ్లేష సాయంకాలం 5:17 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:34 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:35 నుంచి 5:18 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం దశమి. శ్రీరామునికి పట్టాభిషేకం చేసేటువంటి రోజు. అలాగే ధర్మరాజ దశమి కూడా అంటారు. అంటే ధర్మరాజుకు కూడా మనం పూజాధికాన్ని నిర్వర్తించాలి. అదేవిధంగా శ్రీరామునికి ఈరోజు పట్టాభిషేకోత్సవం చేయడం ద్వారా సంవత్సరం అంతా కూడా మనకు రామరాజ్యం వెలసిల్లుతుంది అనేటువంటిది మన ప్రాచీన సంప్రదాయం. నేటికి మన భద్రాచలంలో ఈ రాముని యొక్క పట్టాభిషేకోత్సవాన్ని ఈ దశమి నాడు చేస్తూ ఉంటారు. నేటి ఆణిముత్యాలు. కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నిజమైన సుఖం కలగదు. మనం చేసే పనులన్నింటికీ విధిని బాధ్యత వహించమనడం ఎంతవరకు సమంజసం? ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. శనివార దేవుణ్ణి తప్పనిసరిగా ఓం నమో నారాయణాయ, ఓం వెంకటేశాయ మంగళం అని చెప్పేసి ధ్యానం చేయటం మన జీవితాలకు చాలా చక్కటి యోగం. అంతేకాకుండా శనిగ్రహ దోష నివృత్తి కోసం శనివార వ్రత దీక్ష అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతాన్ని గనక ఎవరైతే శనివారం నాడు ప్రారంభించి ఆచరిస్తారో ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు ఉన్నటువంటి వారికి చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది. అంటే శని పీడ నుంచి బయల్పడి కష్టముల నుంచి రక్షణ ఏర్పడుతుంది సుమా అని చెప్పేసి మనకు శనివార వ్రత మహత్యంలో వెంకటేశ్వర వైభవరీత్యా చెప్పినటువంటి విధి విధానం. పొర్లు ప్రదక్షిణములు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు ఆచరించేటువంటి ప్రక్రియ చాలా విశేషం. పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ దేవాలయం ప్రాంగణం చుట్టూతా కూడా పొర్లు ప్రదక్షిణాలు గనక ఆచరించినట్లయితే
శారీరక రుగ్మతలు అనేటువంటివి అస్సలు రానే రావు అని చెప్పేసి శాస్త్రం. ప్రదక్షిణాలలో దాగిన పరమార్థరీత్యా ఆ స్వామిని ఆ విధంగా దర్శించినప్పుడు చేసేటువంటి ఆ పొర్లు దండాలలో దాగిన పరమార్థ లక్షణం ఏంటంటే సర్వస్య శరణాగతి అనేటువంటి తత్వచింతన. సర్వం కూడాను శరణాగతి తత్వం ఆ స్వామికి సమర్పించడమే దీనిలో దాగిన పరమార్థ లక్షణంగా మనం గ్రహించాలి. అందుకే ఆయన వడ్డికాసుల వాడుగా విశ్వవిఖ్యాతిగాంచాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అనుకున్న పనులకు విఘాతం ఏర్పడినప్పుడు ఆ స్వామిని మొక్కుబొడి అనేటువంటి తత్వచింతనలో మనం కలియుగ వాసుని మొక్కునేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. ఆ మొక్కుబడులు తీర్చుకోవటం వెనకాల మన కష్టాల నుంచి ఆయన వెనువెంటనే రక్షింపచేస్తాడు అనేటువంటిది మొదటి నుంచి వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయ లక్షణమే. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కదన్న కుతూహలాకృతివి కర్కశ తీక్షణ తీవ్ర రుక్షతాపదములకర్ధ నిర్వచన భావనిరూఢివి తగ్గవెన్నడున్ వదలవు ఎంతవారలను వచ్చిన గెల్పుకు పొంగిపోవు నీ పదును తలంచినన్ రిపుల ప్రాణము పోవును రామబాణమా. ఓ రామబాణమా, కదన కుతూహలాకృతివి. దుర్మార్గులని ఎప్పుడు మట్టు పెట్టాలా, ఎప్పుడు యుద్ధం వస్తుందా, రాముని ఆజ్ఞ ఎప్పుడవుతుందా, ఆ శ్రీరామచంద్రుని అభయ హస్తం నుండి ఆ కోదండ ధనువు నుండి బయటకు వెలువడి ఎప్పుడు ఈ దుర్మార్గులందరినీ సంహరించి సమాజంలో శాంతి నెలకొల్పాలా అని నిరంతరం వేచి ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు. కదన కుతూహలాకృతివి. యుద్ధం అంటే ముందుకు దూకేందుకు సిద్ధంగా ఉంటావు. కర్కశ తీక్షణ తీవ్ర రూక్షతాపదములకర్ధ నిర్వచన భావనిరూఢివి. కర్కశత్వము అంటే నీలోనే కనబడుతుంది శత్రువుల్ని సంహరించేటప్పుడు. ఆ పదానికి అర్థం నువ్వైపోతావు. అంత కర్కశంగా వ్యవహరిస్తావు దుర్మార్గుల పట్ల. కర్కశ తీక్షణ, చాలా తీక్షణమైనటువంటి వాడిగా ఉంటావు నువ్వు రాక్షసుల పట్ల. ఎక్కడా కూడా వారి మీద దయ చూపించేటువంటి అవకాశమే ఉండదు. శ్రీరాముణ్ణి వచ్చి శరణు వేడితే తప్ప ఎవ్వణ్ణి క్షమించవు నువ్వు. తీవ్ర రూక్షతాపదములకర్ధ నిర్వచన భావనిరూఢివి. లోకంలో ఉండే వాడితనం, కరుకుతనం, కఠినత్వం, ఈ పదాలన్నిటికీ కూడా అర్థము నువ్వే, రూపము నువ్వే అన్నట్లుగా వ్యవహరిస్తావు యుద్ధంలో రాక్షసుల పట్ల. తగ్గవెన్నడున్, శ్రీరాముడు ఆజ్ఞ ఇస్తే తప్పితే నువ్వు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఎవ్వణ్ణి క్షమించవు. వదలవు ఎంత వారలను, ఎంత భయంకరుడైన రాక్షసుడు వచ్చినా సరే వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వచ్చిన గెల్పుకు పొంగిపోవు, ఎంతటి బలవంతుణ్ణి సంహరించినా సరే ఆ విజయానికి నువ్వు పొంగిపోవు. నీ పదును తలంచినన్ రిపుల ప్రాణము పోవును రామబాణమా. నీ పదును తలుచుకుంటేనే చాలు ఒక్కసారి వారికి వణుకు పుడుతుంది, ప్రాణాలు కోల్పోతారు గుండెలాగిపోయి. అంతటి తీక్షణమైన లక్షణం నీది ఓ రామబాణమా. నిరంతరం ధర్మరక్షణ చేయటం కోసం ఉవ్విళ్ళూరుతూ ఆ శ్రీరామచంద్రుని నిరంతరం స్మరిస్తూ సాధువుల రక్షణలో అంకితమై ఉన్నటువంటి నీకు నమస్కారం. ఈనాటి పరిస్థితులలో ఈ సమాజంలో ఉండే సజ్జనులను రక్షించవలసినటువంటి బాధ్యతని నీవు ఇప్పుడు వహించు. జై శ్రీరామ్.
स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्. కావ్యకంఠ గణపతిముని తన ఉపాస్యదైవమైన ప్రచండ చండీ తత్వాన్ని తాను తపశ్శక్తితో ధ్యానంలో దర్శించి యోగసిద్ధిని పొంది రచించిన శ్లోకాలు చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క ప్రచండ చండీ తత్వము దుష్టుల్ని నిగ్రహించే ప్రతాప స్వరూపము. ఆ స్వరూపము నిజంగా ప్రచండమా ప్రసన్నమా అనే సందేహం కలిగింది కవికి. ఆ సందేహం చాలా గొప్ప భావంతో కూడి ఉన్నది. ఆ భావాన్ని చెప్తున్నారు తర్వాతి శ్లోకంలో. ప్రసన్నో వక్త్రేందు నచ నయనయో కోప్యరుణిమా నకంపో బింబోష్ఠే స్మితమపి లసత్కాశ విశదం సరోజాభపాణి కిణ విరహిత కోమలతమో జ్వలచ్చూలం త్వాసి జనని తవ శుంభాయ భయదం. ఇక్కడ అమ్మవారు దుష్ట సంహార విషయంలో మహిషాసురుని శుంభుల్ని స్మరిస్తున్నారు. ఇక్కడ అంటే మహిషాసుర మర్దనం చేసిన తల్లి, భండాసురుని శుంభుల్ని చండముండుల్ని రక్తబీజుల్ని సంహరింపజేసినటువంటి తల్లి యొక్క స్వరూపమే ప్రచండ చండీ రూపము. అయితే రాక్షస సంహారం చేసినప్పుడు శత్రువులను కొట్టేటప్పుడు ముఖంలో కోపం కనబడాలి. అంతేకాదు రకరకాల మార్పులు వచ్చేస్తాయి. ఎప్పుడైనా సామాన్యులైనా సరే ఎవరినైనా కొట్టేటప్పుడు ముఖంలో మార్పు వస్తుంది. నవ్వుతూ ప్రసన్నంగా ఎవరు కొట్టరు, ముఖంలో ఒక ఉగ్రత కనబడుతుంది. కానీ చిత్రం ఏంటంటే శుంభ సంహారం చేస్తున్న అమ్మవారి రూపంలో ఆ ఉగ్రత కనిపించట్లేదు, కానీ సంహారం మాత్రం చేస్తున్నది. ఇది ఆశ్చర్యంగా ఉంది కవికి. ప్రసన్నో వక్త్రేందు ప్రచండ చండీ వదనం ప్రసన్న వదనంగా కనబడుతున్నది. కనుక ప్రచండమా ప్రసన్నమా సందేహం కలుగుతుంది. ముఖం ఎలా ఉన్నదంటే అసుర సంహారం చేసేటప్పుడు అమ్మవారి ముఖము ప్రసన్నమైనటువంటి పూర్ణచంద్రునిలా ఉన్నది. పోనీ కళ్ళల్లో కోపము యొక్క ఎర్ర జీరలు అసలు కనిపించట్లేదు. నచ నయనయోహో కోపి అరుణిమా, కళ్ళల్లో ఇసుమంత కూడా కోపంతో కూడిన ఎర్రదనం కనిపించట్లేదు. నకంపో బింబోష్ఠే, పైగా అంత భయంకరమైన రాక్షసుని కొట్టేటప్పుడు కోపంతో పెదవులు అదిరిపోవాలి, కానీ ఆ పెదవులు అదరట్లేదు, ప్రసన్నంగానే ఉన్నాయి. నకంపో బింబోష్ఠే, ఆ అధరముల యందు అదురుడు లేదు. స్మితమపి లసత్కాశ విశదం, పోని పెదవులు అదరడం లేదు సరికదా, ఆ పెదవులపై చిన్ని నవ్వు ఉన్నది, చిరునవ్వు ప్రకాశిస్తున్నది. ఎలాగో అంటే రెల్లు పువ్వు వలె తెల్లని కాంతులతో నవ్వు ప్రకాశిస్తున్నది. పోని హస్తములు ఏమైనా కఠినంగా ఉన్నాయా అంటే అంత త్రిశూలం పట్టుకుని అంత బండరాక్షను కొట్టేటప్పుడు మెత్తని చేతులు గట్టి చేతులు ఉండాలి, కానీ చేతి గట్టితనం లేదు, ఆ చేతులు కాయలేదు, మృదువుగానే ఉన్నాయి. అంత భయంకరమైన త్రిశూలం పట్టుకున్నప్పటికీ ఆ తల్లి హస్తం మాత్రం మెత్తగానే ఉంది. సరోజాభపాణి కిణ విరహిత కోమలతమః, అతి సున్నితంగా శుతిమెత్తగా ఉన్నటువంటి చెయ్యి. ఇలాగా ముఖం చూస్తే చంద్రుల్లా ప్రసన్నంగా ఉన్నది. కళ్ళల్లో ఎర్రదనము లేదు, పెదవుల్లో కంపము లేదు, చిరునవ్వు ప్రకాశిస్తున్నది. మెత్తని చేతులు, కానీ ఆ చేతుల్లో ఉన్న శూలం మాత్రం అగ్నిజ్వాలలు వెజ్జల్లుతున్నది. అటువంటి ఆ స్వరూపము శుంభునికి భయం కలిగించింది. అంటే శూలమొక్కటే అంత భయంకరంగా ఉంది, కానీ రూపం మాత్రం ప్రసన్నంగానే ఉంది. కానీ అలాంటి శూలం పట్టుకుని అలాంటి రాక్షసుని కొట్టాలంటే ప్రసన్నంగా కనబడుతున్న తల్లిలో ఎంత శక్తి ఉన్నదో ఆలోచించాలి. ఇక్కడ రెండు భావాలు చూపిస్తున్నారు. శూలంలో తీవ్రత కనబడుతున్నది, రూపంలో సౌమ్యం కనబడుతున్నది. ఈ భావం ఏంటంటే అమ్మవారు స్వతహాగా కరుణారూపిణి. ఆ కరుణ స్వరూపం అయినప్పటికీ కూడా లోక రక్షణ కోసమని అమ్మ తన ప్రతాపాన్ని చూపిస్తున్నది తప్ప ఆవిడికి కోపము సహజ స్వభావము కాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అయితే శుంభుడికి కోపంగా కనబడిందా సౌమ్యంగా కనబడిందా, ఇది పెద్ద ప్రశ్న. శుంభుణ్ణి సంహరిస్తున్న అమ్మ రూపం గణపతి మునికి సౌమ్యంగా కనబడింది, ఎందుకంటే ఈయన భక్తుడు గనక. భక్తుడికి అమ్మవారి రూపం ప్రసన్నంగానే కనబడుతుంది, ఎందుకంటే తల్లి పిల్లవాడి దగ్గర ఎప్పుడు దయామయిగానే ఉంటుంది. అలా భక్తుడు దుర్గని ధ్యానిస్తున్నప్పటికీ కూడా అసుర సంహారం చేస్తున్న దుర్గ భక్తుడి వైపు చూసి మాత్రం ప్రసన్నంగానే ఉంటుంది ఇక్కడ. అందుకే తల్లి యొక్క సహజ కారుణ్యం, అందున భక్తుని పట్ల ఉన్న వాత్సల్యం ఆ చండీ రూపంలో దర్శిస్తున్నారు గణపతి ముని. మనం కూడా ఆ విధంగా నిలబడ్డ అమ్మవారి యొక్క ఆ ప్రసన్న తత్వాన్ని దర్శించాలి, ప్రచండ లక్షణాన్ని భావించాలి. ఆ ప్రచండ ప్రసన్న స్వరూపం
జగతను అనుగ్రహించుగాక అని ప్రార్థించాలి. తర్వాతి శ్లోకంలో వధే శుంభస్యాసి తవ జనని యా కాచన తనుః దధానాగ్ర్యా శక్తీ శశికిరణ సారూపమ రుచి ఇమాం ధ్యాయం ధ్యాయం స్మరహర సఖి వ్యాకులమిదం మనోమే విశ్రాంతిం భజతి భజతాం కల్పలతికే. భజతాం కల్పలతికే, ఆశ్రయించిన వారి పట్ల ఒక కల్పలత వలె అభీష్టములు నెరవేర్చే ఓ తల్లి, నువ్వు శుంభుడు మొదలైన రాక్షుల్ని సంహరించేటప్పుడు ఏ లీలలు చేసేవో, ఏ రూపంతో ఉన్నావో వాటిని ధ్యానిస్తూ ఉంటే వ్యాకులమైన నా చిత్తము శాంతిని పొందుతున్నది. అంటే ప్రచండ చండీ రూపము శాంతి హేతువు. అమ్మ చేసే లీలలు కానీ ఆ స్వరూపము కానీ వింటూ చదువుతూ పారాయణ చేస్తున్నప్పుడు మన మనస్సులో ఆ రూపం మెదులుతూ ఉంటుంది. ఆ మెదలడమే ధ్యాయం. అందుకే ధ్యాయన్ ధ్యాయన్ అన్నారు. ఆ ధ్యాన ప్రక్రియగా అమ్మవారి యొక్క కథలను మనం వినగలిగితే ఆ రాక్షస సంహారకమైనటువంటి అమ్మ స్వరూపాన్ని మాటి మాటికి ధ్యానించడం చేత ధ్యాయన్ ధ్యాయన్ అని 2 మార్లు చెప్పారు. ధ్యానం ఒకసారి ఆగే ప్రక్రియ కాదు, అది నిరంతరం సాగాలి. అందుకే అమ్మవారి కథల్ని మాటి మాటికి చెప్పుకోవాలి, చెప్పుకుంటున్న నెపంతో ధ్యానం చేయాలి. ఆ రూపాన్ని ధ్యానం చేయడం వల్ల, అంటే అసుర సంహారం చేసే అమ్మవారి లీలా రూపాలని ధ్యానం చేయడం వల్ల వ్యాకులమైన మనస్సు విశ్రాంతి పొందుతోంది అని చెప్పారు. దీన్ని బట్టి ప్రచండ చండీ రూపము కథ వీటిని స్మరించితే మనస్సుకు శాంతి లభిస్తుంది. ఎందుకంటే మనస్సు ఎప్పుడు వ్యాకుల పడుతూ ఉంటుంది. ఏదో ఒక చింత, ఏదో ఒక దిగులు, ఏదో ఒక బాధ. ఏ బాధ లేకపోతే ఏదో బాధ లేదని మరొక బాధ ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనస్సుకు అలవాటైపోయింది దిగులు పడ్డం. అలాంటి దిగుళ్ళన్నీ పోగొట్టే శక్తి ప్రచండ చండీ అనుగ్రహంలో ఉన్నది అని చూపిస్తూ, యదిత్వం సంహారే పటురసి సవిత్రి త్రిజగతస్తదే తత్వాం యాచే సరసిరుహ గర్భాది వినుతే ఇమే మే పాప్మానో భగవతి నదంతో బహువిధాస్తదేషు ప్రఖ్యాతం ప్రతిభయతమం దర్శయ బలం. అమ్మవారు అనగానే అందరినీ సంహరిస్తారని కొందరు భయపడుతూ ఉంటారు. ఆ భావాన్ని ఇక్కడ తీసుకుని, అమ్మ నువ్వు సంహరించేదానివైనా సరే జగన్మాతవు అని చెప్తున్నారు. ఇక్కడ దుర్గా, కాళీ, చండీ రూపాలు చూస్తుంటే తత్వం తెలియని వాళ్ళు సామాన్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే దేవతల్ని మన వలది చూడరాదు, ఇది ముందు తెలుసుకోవాలి. మనలాంటి మనస్తత్వాలు, మనలాంటి మనిషి తత్వాలు దేవతలకు ఉండవు. వాళ్ళకి తేజస్వరూపాలు. దేవతల రూపాలు ఎవరు ఉపాసన చేస్తారో వారికి ప్రత్యక్షమవుతాయి, సామాన్యులకు తెలియబడవై. ఆ ప్రత్యక్షమయ్యే కూడా మనలాంటి స్వరూపాలు కాదు. అందుకే సామాన్య మానవులు దేవతల గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే సామాన్య దృష్టికోణం దేవతలను అర్థం చేసుకోలేదు. దానికి ఒక ప్రత్యేకత కావాలి, ఒక పరిణితి కావాలి, ఆ పక్వత కావాలి. ఆ పండిన బుద్ధులు మాత్రమే భగవత్తత్వాన్ని వ్యాఖ్యానించాలి. లేనప్పుడు ఏమీ మాట్లాడకుండా ఊరుకోవాలి. ప్రచండ చండీ సంహారకారిణి అనంటే జగత్తును నడిపే తల్లిని మర్చిపోరాదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రకృతిని మనం చూస్తున్నాం. ఆ ప్రకృతిలో ఒక్కొక్కసారి భయంకరమైన స్వరూపం కనబడుతుంది, ఒక్కొక్కసారి సౌమ్యమైన సౌందర్యము కనబడుతుంది. ఆ సౌందర్య సౌమ్యము కూడా ప్రకృతియే, ఆ ప్రచండ లక్షణము ప్రకృతియే. ప్రకృతి జగన్మాత రూపమైతే ఈ 2 రూపాలు మనం ప్రకృతిలో చూస్తున్నట్లయితే ఆ చండీ ఆ జగన్మాత రూపమైన భావించితే ప్రకృతిలో వచ్చేటువంటి ఆ భయంకరమైన రూపాలు కూడా అమ్మవారు అని తెలుసుకోగలిగితే ఇంక ఉత్పాతాలు ఉండవు, ఉప్పెనులు ఉండవు. ఆ దృష్టితో చూడాలి. ఇక్కడ యదిత్వం సంహారే పటురసి, ఇక్కడ దుర్గాదేవి అంటే సంహరించే శక్తి అని భావిస్తే, తల్లి అలాగైనట్లయితే నువ్వు సంహరించడానికి కావలసినటువంటి రాక్షసులు సిద్ధంగా ఉన్నారు, ఇంకా నీ సంహార కార్యం మొదలుపెట్టు. ఎక్కడున్నారు ఆ రాక్షసులు అంటే ఇమేమే పాప్మానో భగవతి నదంతో బహువిధ. దుర్మార్గులు శిక్షించే వాళ్ళు వచ్చే వరకు తెగ వాగుతూ ఉంటారు, గర్జిస్తూ ఉంటారు. అలాగే నా లోపల పాపాలు నదంతః అంటే గర్జిస్తూ ఉన్నాయి, భయంకరమైనటువంటి గోల పెడుతున్నాయి నా లోపల పాపాలన్నీ కలిసి. ఈ పాపాలనే రాక్షస సమూహాలని సంహరించమ్మా. ఎందుకంటే సంహరించడమే నీ లక్షణము గనక నాలో ఉన్నటువంటి పాపాలని వెంటనే సంహరించు. సంహరించాలంటే బలం ఉండాలి, బలం నీ స్వరూపం. అందుకే నాలో పాపాలనే రాక్షసుల్ని సంహరించడానికై నీ బలాన్ని ప్రదర్శించి పాపాలని భయపెట్టి నీ యొక్క ప్రతాపాన్ని చూపించు. అందుకే ఆ ప్రచండ చండీదేవిలో ఉన్నటువంటి ప్రచండత్వము మనలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టడం, ప్రసన్నత్వము మనల్ని వాత్సల్యంతో కృప చూపడం, ఆ రెండింటినీ చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ ప్రచండ చండీ అనగానే కేవలం అమ్మవారి యొక్క ఉగ్రరూపమే కాదు, విష్ణువు, శివుడు వివిధ సందర్భాల్లో దుష్ట సంహారం చేశారు. అప్పుడు ఆ విష్ణువులో శివునిలో కనబడినటువంటి దుష్ట సంహార శక్తి ప్రచండ చండీ యొక్క రూపమే.
ఎందుకంటే విష్ణువైనా, శివుడైనా, బ్రహ్మయ్యైనా, ఇంద్రుడైనా శక్తి వల్లనే ఏ పనులైనా చేస్తారు. ఆ శక్తిని రకరకాలుగా చూపిస్తారు. అందుకే విష్ణువు విజృంభించి అసుర సంహారం చేసినప్పుడు నువ్వు ఆయనలో ప్రవేశించడం చేత ఆయన ఈ పని చేయగలిగాడు. అంటే విష్ణువులో ఉన్నటువంటి దుష్ట సంహార శక్తిని మనం తెలుసుకున్నప్పుడు ఆ శక్తి అమ్మవారే నమస్కరించాలి. అటువంటి ఏకత్వాన్ని తర్వాత శ్లోకాల్లో చూపిస్తున్నారు. ఇలా ప్రచండ చండి తత్వం అంతా ఇందులో చెప్పబడుతున్నది. అలా సకల దేవతల్లో కనబడుతున్న అమ్మవారి శక్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. హరయే నమః. వత్స, నా అనుగ్రహంతో నువ్వు నా కథల వైభవాన్ని స్తుతించావు. నువ్వు తపోనిష్టను కలిగి ఉన్నావు. లోకాలను సృష్టించాలనే కోరికతో నన్ను స్తుతించావు. నా నిజస్వరూపం నిర్గుణమే అయినా గుణాలు కలవాడిగా భాషిస్తున్నాను. ఈ విషయాన్ని నువ్వు చక్కగా గ్రహించి కీర్తించావు. నేను ప్రసన్నుడనయ్యాను. నీకు మంగళమవుగాక. యయేతేన పుమాన్ నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ తస్యాసు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః. ఎవడు నిత్యము నువ్వు చేసిన ఈ స్తోత్రంతో నన్ను స్తుతించి సేవిస్తాడో ఈశ్వరుడునైనా నేను అతడిని ప్రసన్నుడిని అవుతాను. ఈశ్వరుడైన నేను వాళ్ళకు ప్రసన్నుడవుతాను. అతడు కోరిన కోరికలన్నీ తీరుస్తాను. సమాజ సేవ, తపస్సు, యజ్ఞాలు, దానాలు, యోగాభ్యాసము మరియు సమాధి అనే వాటి వలన లభించే గొప్పదైన శ్రేయస్సు నేను ప్రసన్నుడిని అవటమే అని తత్వవేత్తలు చెబుతున్నాయి. అహమాత్మాత్మనాం ధాతః ప్రేష్టః సన్ ప్రేయసామపి అతోమయి రతిం కుర్యాత్ దేహాధిర్యత్కృతే ప్రియః. ఓ బ్రహ్మ, ఈ లోకంలో జీవులకు ప్రీతిని కలిగించే విషయాలు అనేకం ఉన్నాయి. కానీ గొప్పదైన ఆత్మ అన్నిటికన్నా ప్రియమైనది. ఆత్మయందలి ప్రీతి ప్రతిఫలించటం వల్ల దేహము మొదలైనవన్నీ కూడా ప్రీతిపాత్రులవుతున్నాయి. అటువంటి ఆత్మను నేనే. కనుక మానవుడు నాయందు భక్తిని కలిగి ఉండాలి. సకల ప్రాణులు ఈ ప్రళయకాలంలో నాలో విలీనమై నిద్రిస్తున్నాయి. సకల వేద స్వరూపుడైన నువ్వు నా నుండే ఉద్భవించావు. ఈ జగత్తును, ప్రాణులను గడిచిన కల్పంలో లాగానే మళ్లీ సృష్టి చెయ్యి అని శ్రీహరి బ్రహ్మదేవుడికి బోధించాడు. పద్మనాభుడు ప్రకృతిని, జీవులను నియంత్రించేవాడైనటువంటి శ్రీహరి ఈ విధంగా సృష్టి రచన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి బోధించి అంతర్ధానమయ్యాడు అని మైత్రేయుడు తెలిపాడు. ఇంతటితో 9వ అధ్యాయం సమాప్తం. ఇక 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో 10 విధాలుగా ఉన్నటువంటి అధ్యాయం. దీన్ని సృష్టిని వర్ణించడము ఇది జరిగింది. ఇక్కడ విదురుడు మైత్రేయ మహర్షిని ఇలా ప్రశ్నించాడు. పూజ్యుడా, గొప్ప జ్ఞానులలో శ్రేష్ఠుడా, భగవంతుడైన శ్రీహరి అంతర్ధానమయ్యాక పితామహుడైన బ్రహ్మదేవుడు ఏ విధంగా సృష్టిని చేశాడు? తన దేహం నుండి, మనస్సు నుండి ప్రాణులను ఎన్ని రకాలుగా సృష్టించాడు? ఇంతేకాకుండా నిన్ను మరికొన్ని విషయాలు కూడా అడిగాను. వాటన్నిటినీ ఒక క్రమంలో చెప్పి నా సంశయాలన్నిటినీ తొలగించు అన్నాడు. ఈ విషయాన్ని సూత మహర్షి శౌనకాదులకు చెబుతూ మైత్రేయ మహర్షి విదురుడికి ఇంకా ఏమేమి చెప్పాడో ఇలా వివరించాడు.
విదురుడు అడిగిన ప్రశ్నలకు మైత్రేయ మహర్షి ఎంతో సంతోషించాడు. తన హృదయంలో ఉన్న ప్రశ్నలను తలుచుకొని సమాధానాన్ని చెప్పసాగాడు. పుట్టికే లేనివాడు భగవంతుడైన శ్రీహరి తనకు చెప్పిన విధంగా బ్రహ్మగారు బుద్ధిని ఆత్మయందు లీనం చేసి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రళయకాలంతో ప్రేరేపించబడిన గొప్ప శక్తి గల వాయువు బ్రహ్మదేవుడు అధిష్ఠించి ఉన్నటువంటి పద్మంతో సహా ప్రళయ జలాలను కంపించేలా చేశాడు. ఇది బ్రహ్మదేవుడు గమనించాడు. గొప్ప తపస్సు వల్ల హృదయంలో నెలకొని ఉన్న ఆత్మజ్ఞానం వల్ల బ్రహ్మదేవుడికి విజ్ఞాన శక్తి విశేషంగా వికసించింది. ఆ శక్తితో బ్రహ్మదేవుడు ప్రళయ జలాన్ని వాయువును కూడా త్రాగేశాడు. బ్రహ్మదేవుడు అధిష్ఠించి ఉన్న పద్మం ఆకాశాన్ని వ్యాపించి ఉంది. ఆయన ఆ పద్మాన్ని చూస్తూ దీనితోనే నేను పూర్వకల్పాలలో కలిసిపోయిన లోకాలను తిరిగి సృష్టిస్తాను అనుకున్నాడు. అప్పుడు భగవంతుడైన శ్రీహరి బ్రహ్మదేవుణ్ణి ఆయన కర్తవ్యమైన సృష్టి కార్యంలో నియోగించాడు. తన అనుగ్రహాన్ని ప్రసరింపజేశాడు. బ్రహ్మదేవుడు 14 లోకాలను కాని అంతకన్నా ఎక్కువ లోకాలుగా కాని అయ్యే శక్తి ఉన్న ఆ పద్మకోశాన్ని అధిరోహించి దానిని 3 భాగాలుగా విభజించాడు. ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేద సమావృతః ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ఠ్యసో. జీవులు తమ కర్మఫలాన్ని అనుభవించే స్థానాలు ఈ ముల్లోకాలే అని శాస్త్రాలు చెబుతున్నాయి. మానవుడు నిష్కామ కర్మను ఆచరించినప్పుడు దాని ఫలంగా బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని మైత్రేయుడు చెప్పగా ఇక్కడ విదురుడికి ఒక సందేహం కలిగింది. ఆయన మైత్రేయ మహర్షితో, ఓ మహర్షి, శ్రీహరి లీలలు ఆశ్చర్యంగా ఉంటాయి కదా, ఆయన అనేక రూపాల్లో ప్రకటమవుతూ ఉంటాడు. ఆయన కాలశక్తిని గురించి నువ్వు చెప్పావు, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరింత విస్తారంగా నాకు వివరించి చెప్పు అన్నాడు. మైత్రేయ మహర్షి ఆ ప్రశ్నకు ఇలా సమాధానాన్ని చెప్పసాగాడు. ఈ ప్రకృతి సత్వరజస్తమో గుణాలతో కూడి ఉంది. ఇందులో వచ్చే మార్పే కాలము యొక్క రూపము. కాలానికి ఆద్యాంతాలు లేవు, ఏ అవయవాలు లేవు. భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు అయినప్పటికీ ప్రకృతి యొక్క పరిణామాన్ని ఉపాధిగా చేసుకొని రూపం గుణాలు కలవాడవుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ తన మహిమయందే స్థిరంగా ఉన్నాడు. ఆయనకు మరో ఆశ్రయం అంటూ లేదు. ఆయన కాలాన్ని కారణంగా చేసుకొని తన లీలలతో తానే ఈ జగత్తుగా ప్రకటమవుతున్నాడు. శ్రీహరి మాయ వల్ల విశ్వం విలీనమై బ్రహ్మగారి రూపంలో మాత్రమే ఉంది. ఏ విశేషము, ఏ మార్పు లేని కాలము ద్వారా బ్రహ్మగారు తన రూపంలో ఉన్న విశ్వాన్ని వేరుగా ప్రకటింపజేశాడు. యథేదానీం తథాగ్రే చ పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః. శ్రీకృష్ణాయ నమః.